శివలింగము, తులసి మాల, సాలగ్రామం నీళ్ళు నెత్తిమీద చల్లుకోండి. నెత్తిమీద చల్లుకోండి, మళ్ళీ చెంబట్టి కొరకు అపార్థం చేసుకోకండి. పవిత్రమైన కమండలం పట్టుకెళ్ళి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోవాలి. శివలింగము, తులసి మాల, సాలగ్రామము, విభూతి, రుద్రాక్ష ఇవి శరీరం మీద ఉన్నవాడిని చంపితే ఎంత గొప్పవాడికైనా పాపం వస్తుందట. అవతల పాపాత్ముడైనా వాడిని చంపితే పాపం వస్తుంది మనకి కర్మ. అందుకే శరీరం మీద ఏముండాలి? అయితే కొందరు శివలింగం ధరిస్తారు లింగధారులు, లేదా తులసిమాల, తులసి పూసలతో ఉంటాయి కదా ఆ మాల మెడలో వేసుకోండి. సాలగ్రామం ధరించండి, లేదా విభూతి ధరించండి, రుద్రాక్షలు ధరించండి. ఇందులో ఏదన్నా అటువంటి వాడిని చంపితే మహాపాపం. అందుకే యముడు కూడా ఇవి శరీరం మీద ఉన్నవాడు కనుక మరణిస్తే పొరపాటును కూడా యమలోకానికి తీసుకెళ్లి శిక్షలు విధించడు, వాళ్ళని గౌరవించి ఉత్తమ లోకానికి పంపుతాడు. కాబట్టి శరీరంలో మరణించే సమయంలో అయితే శివలింగం, లేదా తులసి పూసల మాల, లేదా సాలగ్రామం, లేదా విభూతి, రుద్రాక్ష అన్నీ ఉంటే వాడు అదృష్టవంతుడు. ఇందువల్లే ఎల్లప్పుడూ విభూతి పెట్టుకోండి నాయన. పెట్టుకుని పడుకుంటే మీ అదృష్టం బాగుంటే రాత్రిపూట ఏ కారణం చేతనో నిద్రలో మరణిస్తే ఈ విభూతి వల్ల నరకానికి పోరు. రుద్రాక్ష ఒకసారి వేశాక ఎప్పుడు తీయకుండా మెడలో ఉంచండి. ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు తీసేయాలట, మగవాళ్ళు ఇంకెక్కడికో వెళ్ళినప్పుడు తీసేయాలట అనేది ఉట్టి అబద్ధం. సర్వకాల సర్వావస్థలలో రుద్రాక్ష శరీరం మీద ఉండాలి. ఏ సమయంలో నీకు పోయే కాలం వస్తుందో తెలియదు కనుక. తులసి పూసలు కూడా అంతే. అందుకే పురకాల్లో ఎప్పుడు తులసిలో ఉంచేవారు మెడలో. అంతేగాని రాత్రిపూట తీసేస్తావా? ఒకసారి మెడలో రుద్రాక్ష వేసుకుంటే అది నీ శరీరంలో ఒక భాగం. నీ కాలు, చెయ్యి ఇవి రాత్రిపూట పడుకునేటప్పుడు అడ్డం వస్తానే తీసేస్తున్నావా? అంటే ప్లాస్టిక్ చేతులు ఉంటాయిలండి, అవైతే తీసేస్తారు. కానీ మీ చేతులు పుట్టుకతో వచ్చిన చేతులు, అబ్బా రాత్రి అడ్డంగా ఉందని ఈ చెయ్యి తీసి పక్కన ఎవరైనా పెట్టట్లేదు, మీ చేతులతో పాటు కాళ్ళు తీయటం లేదు, ముక్కు కూడా తీసి పక్కన పెట్టడం లేదు. అలాగే ఈ శరీరంలో ఒకసారి రుద్రాక్ష వేశాక కూడా దాన్ని ఎప్పుడు వేసుకోవాలి. రుద్రాక్ష, విభూతి, లింగము ఇవి ఎప్పుడు శరీరం మీద ఉంచుకోండి. ఎందుకంటే నిత్యం సన్నిహితో మృత్యు ఎప్పుడు మనకి సన్నిహితంగా ఎదురుగుండానే ఉన్నది అని గ్రహించాలి. ఇవి శరీరం మీద ఉండగా మరణిస్తే అటువంటి వాడు నరకమునకు పొరపాటును కూడా వెళ్ళడు. ఈ విధంగా అమ్మవారి యొక్క దయ వల్ల అక్కడ ఖడ్గతీర్థం ఏర్పడింది. అరుణాచలం మీద కార్తీక పూర్ణిమ నాడు స్వయం జ్యోతి స్వరూపంతో ఆకాశంలో ఒక జ్యోతి వ్యక్తమవుతుంది. అది చాలా అద్భుతమైన జ్యోతి. శివుని యొక్క 3వ కంటి నుంచి వచ్చిన జ్యోతి, అమ్మవారి చైతన్య స్వరూపమైన జ్యోతి. ఈ జ్యోతిని జీవితంలో ఒక్కసారైనా చూడగలగడం కూడా అదృష్టమే. అందుకే కార్తీక పూర్ణిమ నాడు కొంతమంది ఈ జ్యోతిని చూడడానికి పెడతారు. ఆ కొండ మీద అందరికీ ఆ జ్యోతి కనపడదట. అప్పుడు వాళ్ళు ఏం చేయాలట? తాము నమ్ముకున్న గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ కోటి దీపోత్సవం అనే పేరుతో దీపాలు వెలిగిస్తే ఆ వెలుగుతున్న దీపముల ఒత్తిలో ఆ కార్తీక పూర్ణిమ నాడు అరుణాచలం మీద కనపడేటటువంటి జ్యోతి కనపడుతుంది. వాడు ధరిస్తాడు. ఇది సులభోపాయం. అందరూ అరుణాచలం వెళితే ఏమైపోతారు? జనాలు తట్టుకోలేరు. వెళ్ళినా కనబడుతుందని నమ్మకం లేదట. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కనబడుతుందా జ్యోతి? అందుకని ఏమన్నాడు? కలియుగంలో మీకు బాగా ఇష్టడైన గురువు దగ్గరికి, భక్తి కలిగిన గురువు దగ్గరికి వెళ్ళండి. అక్కడ కార్తీక పూర్ణిమ నాడు దీపోత్సవం చేయండి. ఆ వెలుగుతున్న జ్యోతిలో ఆ జ్యోతి కనపడుతుందట. అరుణాచల జ్యోతి కనపడుతుంది. ఇక వాడికి తిరుగు ఉండదు. వాడు కూడా ధరిస్తాడు. అందువల్ల కలియుగంలో ఇది సులభోపాయం. ఎందుకనే మేము కార్తీక పూర్ణిమ నాడు దీపోత్సవాలు చేస్తున్నాం. అసలు కారణం అది. ఎందుకు కోటి దీపాలు వెలిగిస్తున్నాం అంటే కార్తీక పూర్ణిమ నాడు పీఠంలో వెలిగిస్తే నా మీద భక్తి కలిగినటువంటి వాళ్ళు కొందరు వస్తారు కదా. ఎవరు భక్తులు వాళ్ళు ఉంటారు. గురువుగారి భక్తులు గురువుగారు ఉంటారు, శిష్యుడి గారి భక్తులు శిష్యుడు ఉంటారు, ఆంజనేయుడు భక్తులు ఆంజనేయుడు ఉంటారు, సుగ్రీవుడు భక్తులు సుగ్రీవుడు ఉంటారు. ఆఖరి కలియుగంలో రావణాసుడి భక్తులు కూడా ఉన్నారు. కర్మ రావణాసుడు కూడా గుడి కొడుతున్నారట దిక్కుమాలాడు. నరకాసుడి గుడి కొడుతున్నారట. ఏం చెబుతామండి కర్మ కాకపోతే. సరే అది పక్కన పెట్టండి. కానీ ఇది ఒక సులభోపాయం. పార్వతీ పరమేశ్వరుడు పార్వతి గౌరవర్ణంలోకి అంటే తెల్ల రంగులోకి వచ్చాక శివుడితో కలిసి మొట్టమొదట అరుణాచలంపై కనపడ్డారు. ఎప్పుడు? కార్తీక పూర్ణిమ నాడు. అందుకే కార్తీక పూర్ణిమ నాడు అక్కడ అంత విలువగా జ్యోతి వెలిగిస్తారు. అమ్మవారు నలుపెక్కి మళ్ళీ తెలుపు రంగులోకి వచ్చి అక్కడ తపస్సు చేసిన తర్వాత మొట్టమొదటి కార్తీక పూర్ణిమ నాడే శివుడితో కలిసి అర్ధనారీశ్వర తత్వంతో దర్శనమిచ్చిందనమాట. ఇక మానవుడికి పతనావస్థకు మూల కారణం సప్తవ్యసనాలు. సప్తవ్యసనాలలో ఒక్క వ్యసనం ఉన్నా మానవుడు సర్వనాశనం అవుతాడు. ముందు ఆరోగ్యం కూడా పడిపోతుంది కదండి. అందుకని వెల్లది జోదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనంబు అర్ధదోషణంబు 7 వ్యసనములు మహాప్రమాదకరమైనవి. వేశ్యల జోలికి వెళ్ళొద్దు. నీ డబ్బంతా నాశనం చేసి నేను అనారోగ్యవంతుడు చేసి వదిలేస్తారు. కాబట్టి ఇప్పుడు వేశ్యల జోలికి వెళ్ళక్కర్లా. ఇప్పుడు బోల్డ్ చోట్ల తెల్లారులేస్తే అసలు ఏ చోట చూసినా ఫేస్బుక్ చూసినా వాళ్ళే కనపడుతున్నారు. గుడ్డ ఉంది అంటే ఉంది. అసలు గుడ్డలు వేసుకుని డ్యాన్స్ చేయాలి, పిచ్చి పిచ్చి మహాభయంక పైగా రీల్స్ దానికి పేరు. అసలు పొరపాటున కర్మగాలి ఫోన్ ఆన్ చేసామా అవే కనపడుతున్నాయి. అలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఈ వెలది జోలికి వెళ్ళడం, వేశ్యా సంగమం. రెండోది ద్యోతం, పేకాట, గ్యాంబ్లింగ్, ఆన్లైన్లు, రమ్మీలు. ఇంట్లో కూర్చుని సర్వనాశనం అయిపోతున్నారండి. డబ్బులు 50 లక్షలు తగిలేసేటాడు మన కుర్రాడు. అసలు 50 లక్షలు వాడికి ఎలా ఇచ్చారా తల్లిదండ్రులు? వాళ్ళంత మహానుభావులు పాపం. మరి అసలు 50 లక్షలు కొడుకు పోగొడుతుంటే వాడికి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నువ్వే కదా ఇస్తున్నావు. చూసుకోద్దా? మూడవది పానం. ఏ పొద్దున్న లేదు రాత్రి లేదు, ఎప్పుడు చూసినా లోపల ఇంకో మనిషి. ఆ తర్వాత 4వది వేట. పూర్వం అడవుల్లో జంతువులు వేటాడేవారు, ఇప్పుడు మనుషులు వేటాడుతున్నారు. ఇప్పటికి కూడా అడవుల్లో జంతువులు చంపుతున్న వాడు పాపాత్ములు ఉన్నారు. తర్వాత 5వది పలుకు ప్రల్లదనం. అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరిని గౌరవించడం లేదని వాడు ఇప్పుడు ఇంటికి వస్తే కూడా గౌరవించట్లేదండి. మహాభయంకరంగా అయిపోయారు ఈ మధ్యన. నోటికి ఏదొస్తుంది మాట్లాడేయడం. ఇప్పుడు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎన్ని తిట్లండి. ఈ మధ్యన ఒకటి తయారైంది, కనిపించిన వాళ్ళ తిట్టడమే. వాడు ఉపన్యాసం తప్పు, వీడు ఉపన్యాసం తప్పు, ఇంకోటి వస్తాడు ఇంకోటి తిడతాడు. ఇలా ఎవరికి ఏది వస్తే తిట్టేయటమే. అది ప్రల్లదనం అని పిలువబడుతుంది. 6వదిగా
అర్ధదూషణము అంటే డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోవటం, డబ్బుని పిసినిగొట్టుతనంతో దాచి ఎవరికి దానం చేయకపోవటం, తను అనుభవించకపోవటం, లేదా ఉన్నదానికి మించి ఖర్చు పెట్టేయడం. వచ్చినట్టు ఖర్చు పెడితే పొద్దున ఎలా బతుకుతావు? ఆ మధ్యన ఆయన ఎవరో కాశీ తీసుకెడితే ఆ కాశీలో ఎవడో వచ్చి 50,000 చేతులు పెడితే 50,000 దానం చేసి వచ్చాట. ఇది అర్ధదోషణం అంటే. ఇంకొక ఆయనకి 50,000 ఇచ్చారట, దానిలో మంచినీళ్ళు కూడా తక్కువ తీసుకొచ్చి బ్యాంకులో దాచాట. అది అతివృష్టి, ఇది అనావృష్టి. వీడు చచ్చిన రూపాయి తీయడు, వాడు రూపాయి దాచడం. ఇది అర్ధదోషణం. దీని గురించి మహాభారతంలో సభాపర్వంలో చెప్పారు. ఇద్దరు ప్రమాదకారులే, ఎంతో కొంత దానం చేయాలి, అలాగని సర్వనాశనం అయిపోకూడదు. ఈ రెండింటినీ బేరీజు వేసుకుని నడవాలి. అలా లేకపోతే డబ్బుని సక్రమంగా ఖర్చు పెట్టినటువంటి పాపాత్ముడు అర్ధదోషణము అనే వ్యసనమునకు పాల్పడతాడు. అంటే డబ్బుని సక్రమముగా వినియోగించకుండుట. ఇంకా 7వది దండపారుష్యము. శిక్ష ఎంత వెయ్యాలో అంత వెయ్యకుండా ఎక్కువ వేయటం లేక వెయ్యకపోవటం. వాడున్నాడు, కోట్లు కొట్టేశాడు, అటువంటి వాడికి శిక్ష వేయకుండా వాడికి బెయిల్ ఇచ్చి బయటకు వదిలేయటం. లేదా ఇంకోటి ఉన్నాడు, పాప వాడేదో ఆకలికి తట్టుకోలేక ఓ రొట్టె దొంగతనం చేస్తే వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం. ప్రతిగా రాజకీయ నాయకులు బయట తిరుగుతారు, పంపించాడు జైల్లో కూర్చుంటారు. ఎన్ని స్కాములు చేసినా వాడు బయటకు వస్తాడు. ఆ బంగ్లాదేశ్లో నుంచి ఎంతోమంది బెంగాల్లోకి వచ్చి పడిపోతున్నారు, వాళ్ళందరికీ జడ్జీలు కూడా పాపం బెయిల్ ఇచ్చేసి బయటకు పంపిస్తున్నారు. ఇదే దండపారుష్యం అంటే. పాపాత్ముడికి శిక్ష వెయ్యాలి, పుణ్యాత్ముడికి వెయ్యకూడదు. చేసిన అపరాధమును బట్టి శిక్ష ఉండాలి. ఇప్పుడు కుక్క మీ ఇంట్లో పడి పొరపాటు ఏదైనా తెలిస్తే చంపేస్తామా? అది కుక్క దానికి తెలియక చేసింది, చీపో అనాలి, మరీ బాధేయకూడదు. అలాగే పాపం పేదవాడు ఆకలికి తట్టుకోలేక నాకు వచ్చిన పళ్ళలో 2 పళ్ళు పట్టుకుపోయాడు అనుకోండి, గురుగారు పళ్ళు పట్టుకుపోతామని పళ్ళు కొట్టద్దు మీరు, వాడు ఆకలి వేసి పెట్టుకెళ్ళాడు. కాబట్టి ఆ దోషమునకు ఇంకో పండు వేయాలి. అన్యాయముగా ఎక్కువ శిక్ష వేయకూడదు. పూర్వం పంజాబ్ రాజు రణజిత్ సింగ్ అని ఉండేవాడు, తెలుసు మీకు. పంజాబ్ రాజు రణజిత్ సింగ్ అంటే ఔరంగజేబుకి సింహస్వప్నం. ఔరంగజేబు గారిని చితకొట్టిన వాళ్ళలో ఆయన ఒకడు. ఆయన ఒక రోజున వేటకి బయలుదేరాడు. ఇంతలో ఎక్కడి నుంచో పెద్ద రాయి వచ్చింది. ఆ రాయి వచ్చి నుదుటికి తగిలింది, రక్తం బడబడ కారింది. దాంతో భటులకి కోపం వచ్చింది. రాజుగారిని రాయితో కొట్టారు ఎవర్రా అని ఆ చుట్టుపక్కల వెతికితే ఓ ముసలావిడ కనపడింది. ఆ ముసలావిడిని ఈడ్చుకొచ్చారు రాజుగారి దగ్గరికి. మహారాజా, ఈ ముసలిది మిమ్మల్ని రాయితో కొట్టిందండి, దీనికి 100 కొరడా దెబ్బలు విధించండి ఒకడు, తలకాయ నరికేయండి ఒకడు అన్నాడు. అప్పుడు రాజుగారు చిరునవ్వు నవ్వుతూ, అమ్మా నన్ను ఎందుకు రైతో కొట్టావంటే, మహాప్రభు నేను మిమ్మల్ని కొట్టలేదు, 3 రోజుల నుంచి ఆకలి వేసింది, ఆకలి తట్టుకోలేక అక్కడ మామిడి చెట్టు కనపడితే మామిడి పండు కనపడితే దానికి కిందకి రాలకూడదామని రాయిసిరానండి, పండుగ తగలేదు, మీకు తగిలింది, నా కర్మ కాలిందండి. వెంటనే ఏమన్నాడు, దీనికి 100 బంగారపు కాసులు ఇచ్చి పంపించండి అన్నాడు. భటులు తెల్లబోయి, ఇదేమిటండి శిక్ష, మిమ్మల్ని రాయితో కొడితే 100 కాసులు ఎందుకు ఇచ్చారు, కేసు బుక్ చేయక కాసు ఇచ్చారు ఏమిటంటే, మీ కేసు మీకు తెలియదు బొమ్మన్నాడు ఆయన. పాపం ముసలి ఆకలితో అల్లాడిపోతుంది. ఆకలికి తట్టుకోలేక చెట్టును కొడితే చెట్టు పండిస్తోంది, నోరు లేని చెట్టు రాయితో కొడితే పండిస్తూ ఉంటే నోరున్న రాజు నేనేమి ఇవ్వాలి అన్నాడు ఆయన. నోరు లేని చెట్టు రాయితో కొడితే పండిస్తోంది, నోరున్నవాడిని రాయితో కొడితే ఏం చేయాలి, దాని ఆకలి తెచ్చాలి. నేరం దాంది కనుక, ఆకలి తట్టుకోలేక కదా రాయి వేసేది. దానికి ఆకలి కలగడానికి కారణం నా అసమర్థ ప్రభుత్వం. నా ప్రభుత్వంలో ముసలాళ్ళు తిండి లేక మాడిపోతారనమాట. కాబట్టి శిక్ష అంటూ నాకే వేయాలి. ఆవిడ మంచి శిక్ష వేసింది. ఇక మీదట నా ప్రజా పరిపాలనలో ఎవరికైనా ఆకలితో ఉంటే ముందు రొట్టెలు ఇవ్వండి, వాళ్ళకి పని ఇవ్వండి, ముసలాళ్ళు ఉంటే ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ ఇవ్వండి, వృద్ధాప్యపు టెన్షన్గా వేయండి అన్నాడు. అది జ్ఞానం అంటే. మహానుభావులు అలాంటి వాడు మన దేశాన్ని పరిపాలించారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దండపారుష్యం. చిన్న తప్పు చేస్తే పెద్ద శిక్ష విధించకూడదు, భయంకరమైన పాపం చేస్తే శిక్ష విధించకుండా వదలకూడదు. ఇటువంటి తప్పులు రెండూ కూడా దండ పారుష్యం అని పిలువబడతాయి. ఈ 7 సప్త వ్యసనాలు, వీటి వెంట వెడితే నాశనం వెళ్తాడు ఎవడైనా. ఒకవేళ తెలియక ఈ వ్యసనములు పాలైపోయి పాపాలు చేసినటువంటి వాడు ఏం చేస్తే పాపం పోతుంది, ఇది ఇందాక చెప్పాక మీకు. ఆ పాప వినాశనలింగ దర్శనము వల్ల ఈ వ్యసనముల వల్ల వచ్చిన పాపముల నుంచి తక్షణమే విముక్తి పొందుతాడు. జీవితంలో ప్రదక్షిణ చేస్తే ఎంత లాభం ఈ పురాణం చెబుతున్నది. పూర్వం ద్రవిడ దేశాన్ని శివపూజాధురంధరుడైన వజ్ర